ఏ విధంగా తెలుగుదేశం పార్టీ మరి పంచుకొని దోచేసుకుంటుందో కళ్ళారా చూసాం. మొన్నటి వరకు అసలు ఏమీ జరగలేదన్న తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ జరిగినవన్నీ సర్వే నెంబర్లతో సహా చెప్పిన తర్వాత ఈరోజు సిట్ విచారణ వేసి కేవలం 200-300 ఎకరాలే ఏదో జరిగింది అన్న కలరింగ్ ఇవ్వాలని చూడటం చాలా దురదృష్టకరం. ఎందుకంటే 6000 ఎకరాల దాకా భూ కబ్జాలు జరిగాయని చెప్పి మరి చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఉన్న అయ్యన్న పాత్రుడిగే చెప్పాడు అంటే మరి ఏ స్థాయిలో ఇక్కడ భూ కుంభకోణాలు జరిగాయో మనం అర్థం చేసుకోగలం. అలాంటి అయ్యన్న పాత్రుడు మరి ఈరోజు సైలెంట్గా ఉన్నాడు అంటే అర్థం మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, గంట వారి యొక్క ఈ అవినీతిలో మరి అయ్యన్న పాత్రుడికి కూడా భాగాన్ని ఇచ్చారా, ఆయన నోటిని మరి మూత వేయించారనేది అయ్యన్న పాత్రుడు చెప్పాల్సిన విషయం. ఎందుకంటే మొన్నటి వరకు సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని అడిగిన అయ్యన్న పాత్రుడు, అలాగే సిబిఐ ఎంక్వైరీ వేసి నా నిర్దోషిత్వాన్ని నిరూపించండి అని అడిగిన మరి గంటా గారు ఇద్దరూ సైలెంట్ అయ్యారు అంటే వారిద్దరూ కలిసి మరి ఈ విశాఖని ఏ విధంగా దోచుకోవడానికి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే బీజేపీ విష్ణుకుమార్ రాజు గారు మొన్నటి వరకు ఇక్కడ 1000 ఎకరాలు దోచుకోబడ్డాయి, దీని మీద నేను గట్టిగా పోరాడతాను అన్నారు. కానీ ఈరోజు వెంకయ్య నాయుడు సహాయంతో మరి చంద్రబాబు నాయుడు గారు వారి నోటికి అలాగే ఇక్కడ ఉన్న బీజేపీ ఎంపీల నోటికి కూడా తాళం వేయించారు అంటే వీళ్ళు అవినీతి కోసం ఎంత దిగజారిపోతారో మనం కళ్ళారా చూస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా సిబిఐ ఎంక్వైరీ వేసి ఈ విశాఖని కాపాడాలి అని జగన్ గారు ఏదైతే సేవ్ విశాఖ పేరుతో ఇక్కడ చేశారో అది జరిగేంత వరకు కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది.